దేశంలో ఇవాళ పోలింగ్ వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. ఒక్కసారి బీజేపీ అధికార ప్రతినిధి సీనియర్ నేత భానుప్రకాష్ రెడ్డి గారిని కదిలిద్దాం. భానుగారు నమస్తే. ఏంటి బూత్ పోలింగ్ బూత్లోకి వెళ్ళి మీరు ఫైటింగ్ ఏంటండి బాబు వాళ్ళతో? ఆ గొడవలు తోపులాటలు ఇదేమి రాజకీయం అండి? దొంగ ఓట్లు వేస్తే ఎట్లన్నా? ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలి. దొంగ ఓట్లు మేము ముందు నుంచే చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి కరెన్సీ నోట్లు దొంగ ఓట్లని నమ్ముకున్నాడు. మీ వెనకాలేమో గోవిందుడు ఉంటాడు, గోవిందా గోవిందా అని. కొండ మీదేమో ఆయన డైరెక్ట్ గా ఇది ఉంటాడు, కిందేమో అంతా దొంగలు. లక్షల మంది దొంగ ఓటర్లు అప్పుడు తయారు చేస్తే మీ అభ్యర్థినే ఓడించారు వాళ్ళు. మీరు ఏం చేయలేపారు కేంద్రంలో అధికారంలో ఉండి. మళ్ళీ ఇప్పుడు 50,000 మంది ఉన్నారంటే ఏం సార్ ఇది? డెమోక్రసీని ఏం చేస్తున్నారు మీరు వాళ్ళు కలిసి? అందుకనే ఆంధ్రప్రదేశ్ కు పట్టినట్టు జగన్ గ్రహణం పోయిందన్న. పోయిందా? ఆంధ్రప్రదేశ్ పోయింది. ఆంధ్రప్రదేశ్ పట్టినట్టు ఖచ్చితంగా చెప్తే మీరు రాసుకోండి. ఆంధ్రప్రదేశ్ పట్టినట్టు జగన్ గ్రహణం పోయింది. ఆంధ్రప్రదేశ్ కి చంద్రుడి చల్లని దీవెనలు రాబోతున్నాయి. మామూలుగా లేదు. ప్రజలు కోరుకున్నారు. రామ్మోహన్ గారు కాదు, అదేదో సినిమాలో శృతి హాసన్ లాగా రామ్మోహన్ గారు బయటికి నవ్వకుండా లోపల 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 నవ్వుకుంటా. అంటే ప్రజలు అనుకుంటున్నారు అది కాదు, ప్రజాభిప్రాయం కాదు, ప్రజాభిప్రాయం చెప్తున్నాడు ఆయన వెంకటకృష్ణ గారు. నేను కాదనట్లేదండి ఆయన అభిప్రాయాన్ని, అది ఎన్ని రకాలుగా అనుకోవచ్చు. ఓకే చెప్పండి భాను గారు చెప్పండి. ఈ రోజు నేను 7ంటికి ఓటు వేయడానికి వెళ్ళాను. నేను కరెక్ట్ గా 6:50కి వెళ్ళిపోయా. పోతే అప్పటికే దాదాపు 200-300 మంది ఉన్నారు. 203. నేను దాదాపు 25 సంవత్సరాలుగా రాజకీయంలో ఉన్నాను. నేను కూడా ఒక 4-5 ఎన్నికలు చూస్తున్నాను ప్రత్యక్షంగా. ఈ రోజు వచ్చినటువంటి స్పందన ప్రజల్లో ఏ రోజు రాలేదు. జగన్ ఓడిపోవాలని చెప్పి, నిజం చెప్తున్నా, జగన్ ఓడిపోవాలని చెప్పి ఓటేసేదానికి వచ్చారు ఈ రోజు ప్రజలంతా. సరే ముస్లిం వాళ్ళు వీల్ చైర్ లో అమెరికా నుంచి వచ్చారన్న 2,30,000 రూపాయలు టికెట్ కొనుక్కొని జగన్మోహన్ రెడ్డి ఓడించాలని చెప్పి వచ్చారు. చెప్పాడు అన్న భాను, నేను 2,30,000 రూపాయలు టికెట్ పెట్టుకొని వచ్చినాను. ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి, నా పిల్లలు బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు భవిష్యత్తు బాగుండాలని చెప్పి విదేశాల నుంచి దాదాపు నాకు తెలిసిన వల్ల ఒక 6-7 మంది నా బూత్ లోనే పడ్డారు. 97 బూత్ నెంబర్ లోనే. ఇంకా మొత్తం రాష్ట్రం మొత్తం ఏ విధంగా వచ్చుంటారు చూడండి. నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు మీరు చెప్పినట్టు విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే ఇతర మీ పక్కన ఉన్న మీ కర్ణాటక, తమిళనాడు నుంచి వస్తారు కదా, ఈ వచ్చే వాళ్ళందరూ మొత్తం జగన్ని ఓడించడానికే వచ్చారని ఎందుకు అనుకోవాలి? జగన్ని మళ్ళీ గెలిపించాలని వచ్చేవాళ్ళు కూడా ఉండొచ్చుగా. ప్రసక్తే లేదన్న, ప్రసక్తే లేదు. మీరు రాసి పెట్టుకోండి, ప్రసక్తే లేదు. ఈ రోజు ఉదయం అందరి ఇళ్లలో కమల పుష్పాలతో శ్రీరాముడికి పూజ చేసి రామరాజ్యం కావాలని చెప్పి మంచి టీ ఒక గ్లాస్ లో తాగి సైకిల్ ఎక్కి బూతుకు వచ్చారు. అర్థమైంది కదన్నా? ఈ రోజు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కమల పుష్పాలతో శ్రీరామచంద్రుడికి పూజ చేసి రామరాజ్యం కావాలని చెప్పి టీ తాగి గ్లాస్ లో టీ తాగి సైకిల్ ఎక్కి బూతుకు వచ్చిన వాళ్ళు మొత్తం ఉన్నారు. మాత్రం ఆ పని చేయలే. మేము కూడా వెళ్ళామన్నా. టీ తాగాను ఈ రోజు. టీ తాగి వెళ్ళాను. ఎందుకంటే టీ తాగి వెళ్ళాను ఈ రోజు. చాలా అసలు నాకు చాలా బూత్ దగ్గరికి వెళ్ళిన వెళ్ళిన వెంటనే అది అర్థమైపోయింది నాకు. ఈ రోజు పూర్తి స్థాయిలో అంటే ముందే మాకుంది ఆంధ్రప్రదేశ్ లో అధికార మార్పిడి ఉంటుంది, ఉండబోతుందని. కానీ ఈ రోజు వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ నా దాదాపు 1 గంటకు ఓటేసాను. 1 గంటకు ఓటేసాను. అక్కడే బూతుల్లో తిరుగుతున్నా ఈ దొంగ ఓట్లు పట్టుకోవడం. మిగతా బూతుల్లో బిఎల్ఓలు తిరుపతిలో పద్మావతి గర్ల్స్ హై స్కూల్లో బూత్ నెంబర్ 6, 7, 8లో అక్కడ నుండి బిఎల్ఓలు తీసుకొని వెళ్ళి ప్రజలు ముస్లిం వాళ్ళు వెళ్తే తీసుకుపోయి వాళ్ళే నేరుగా ఫ్యాన్ గుర్తుకు ఓటే ఇచ్చారు. ఇమీడియట్ గా ఆర్ఓ కంప్లైంట్ చేసి భీమవరంలో కూడా అలాంటి గొడవ ఒకటి జరిగింది. ఒక ఓటర్ గొడవ చేశాడు. అందుకనే ఎన్నికల విధుల నుంచి తప్పించాం. సంతోషం. ఈసారి ఎన్నికల కమిషన్ వెంటనే రెస్పాండ్ అయిందన్న. ఆ దొంగ ఓట్ల విషయంలో కూడా ఎఫ్ఐఆర్ కట్టింది. కాబట్టి చాలా సంతోషంగా ఉంది మాకైతే ఈ రోజు. ఎందుకంటే అధికార మార్పిడి తొందరలోనే, ఇంకా దాదాపు ఇంకొక 15-20 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో అధికార మార్పిడి ఖచ్చితంగా ఉంటుంది. అది ఆ సూచనలు మా అభ్యర్థుల్లో కూడా కనపడుతుంది. అధికార పార్టీకి సంబంధించి ఇది ఒకటి చెప్పండి. మీరు రాష్ట్ర వ్యాప్తంగా మీరు అధికార ప్రతినిధిగా ఉన్నారు. మీరు మాట్లాడుకున్న ఫీడ్బ్యాక్ తీసుకుంటారు కదా మీ పార్టీ నాయకుల ద్వారా, కూటమి అభ్యర్థులు అన్ని చోట్ల గెలుస్తున్నారా లేదా అది ఇదని. ఆ ఫీడ్బ్యాక్ ద్వారా మీకు ఎన్ని సీట్లు వస్తాయని చెప్పింది. ఇప్పుడు రామ్మోహన్ గారు 140 అన్నారు. రవి గారు ఆయన ఏ పార్టీగా సెఫాలజిస్ట్ కాబట్టి 110, అప్రాక్సిమేట్గా 110-15 ఆ మధ్యలో ఉంటుంది అన్నారు. మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఎలా ఉంది?
మేము కూడా భారతీయ జనతా పార్టీ మా మోడీ గారి ఇచ్చిన టార్గెట్ 370లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ స్థానాలు ఇవ్వబోతున్నాం మోడీ గారికి గిఫ్ట్ గా. దాంట్లో తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రతి ఇక్కడ ఈ సీట్ కూడా తిరుపతి నుంచి కూడా ఉంటుంది, దాంట్లో ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు ఇచ్చినటువంటి స్థానాల్లో ఖచ్చితంగా ఎక్కువ శాతం ఊహించినటువంటి శాతం సీట్లు నరేంద్ర మోడీ గారికి మేము ఇవ్వబోతున్నాం. మినిమం 4+, మినిమం అనేది 4 మాకు ఇచ్చే 6 పార్లమెంట్ లో 4 ఖచ్చితం, ఇంకా మిగతావి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. 10లో 8 గెలవబోతున్నాం, 8 సీట్లు ఖచ్చితంగా. కాబట్టి ఈ రోజు ఇవన్నీ ఇంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్తున్నామంటే ప్రజల మార్పు వచ్చిందన్నా. ఈరోజు ప్రజల్లో మార్పు వచ్చింది. రావాలి జగన్, కావాలి జగన్ అని చెప్పి 2019లో ఆయనకి ఓటేసిన పాపానికి ఆ రోజు ముద్దులు, ఈ రోజు మాకు గుద్దులు అంటున్నారన్నా. 2019లో ముద్దులు పెట్టి మొత్తం ఓట్లు గెలిచిన తర్వాత ప్రజలు గుద్దేవారు. కాబట్టి మాకు ఈ గుద్దులు ప్రభుత్వం వద్దు, మాకు చల్లని ప్రభుత్వం కావాలి, చంద్రుని ప్రభుత్వం కావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావించారని చెప్పి 3 పార్టీల కలయిక, ముఖ్యంగా డబుల్ ఇంజిన్ సర్కార్. ఆంధ్రప్రదేశ్ ఈ కష్టాల నుంచి, ఈ నష్టాల నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రంలో కేంద్రంలో ఒకే పార్టీ ఉంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్